డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సీసీఆప్ కౌన్సిలింగ్ 2026 ఈరోజే లాస్ట్ డేటు అయిపోయింది. ఇక మరి మనం కథ కంచికి మనం ఇంటికి అన్నీ ఇక అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తర్వాత అందరూ కూడా రేపటి నుంచి మరి 13వ తారీఖు నుంచి రిపోర్టింగ్ అయితే ఫిజికల్ రిపోర్టింగ్ చేసేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ రిపోర్టింగు తర్వాత ఓరియంటేషను. మరి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం రిపోర్టింగు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి. మరి ఎన్ఐటి వరంగల్ ఆల్రెడీ ఇచ్చేసారు. మరి ఎన్ఐటీలు అన్ని ఎన్ఐటీస్ ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చేసాయి. మరి పర్టికులర్ ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళి కంపల్సరీగా చూసుకోండి. అక్కడ చూసుకుంటే టైమింగ్స్ ఇచ్చారు. ఓరియంటేషన్ ఎప్పుడు ఉంటుంది. ఫీజెస్ అయితే ముందు ఆన్లైన్లో పే చేసేయండి అమ్మా, ఫీజు ఆన్లైన్. మరి కొంతమంది అడుగుతారు, సార్ ఆల్రెడీ మేము 75,000 కట్టాం కదా జోసాలో కానీ సీసీఆప్లో కానీ, మళ్ళీ కట్టాలంటే ఇక్కడ ఇవి జోసా సీసీఆప్ ఫీజెస్ గుర్తుపెట్టుకోండి. ఇవి మిగతా వాళ్ళు ఏంటంటే 35,000 వీళ్ళు కట్టి ఉంటారు. ఇవి ఎస్సీ ఎస్టీ పిల్లలు. ఇవి జోసా ఫీజులు మాత్రం. మిగతా ఫీజులు హాస్టల్ ఫీజు అని, అడ్మిషన్ ఫీజు అని, ఏ ఇన్స్టిట్యూట్కి ఆ ఇన్స్టిట్యూట్ ఫీజులు అయితే తీసుకుంటాయి. అక్కడికి వెళ్ళి మీరు ఆన్లైన్లో ఆ ఇన్స్టిట్యూట్ లింక్కి వెళ్ళేసేసి మీరు ఫీజులు మరి కట్టేస్తే మరి డైరెక్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు. అక్కడ మీకు ఇబ్బంది ఏముండదు. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు టికెట్స్ బుక్ చేసుకుని ఎయిర్లో వెళ్తారా మరి ట్రైన్లో వెళ్తారా, అది మీ ఇష్టము. మీరు డైరెక్ట్లీ వెళ్ళిపోయి కాలేజీకి వెళ్ళిపోయి అక్కడ ఇన్స్టిట్యూట్ ఎన్ఐటీకి, IIITకి, GFTకి వెళ్ళిపోయి అక్కడ మీరు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవ్వండి. ఈరోజు అయితే 12 గంటలకి 12వ తారీఖు మనకి ఈరోజు 5 గంటలకి అయితే వచ్చేస్తుందమ్మ, గుర్తుపెట్టుకోండి. 5 గంటలకి ఇచ్చారు కదా డేటు. 5 కాకపోతే 6 గంటలకు వస్తుంది మనకి. రేపటి నుంచి 13వ తారీఖు నుంచి మీ యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు ఆన్లైన్లో. మరి డౌట్స్ ఏమనంటే 13వ తారీఖు నుంచి 18 వరకు కూడా మరి రిపోర్టింగ్ టైం అయితే ఉంది. మరి పర్టికులర్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఒక్కో రకంగా ఉంటుంది మనకి రిపోర్టింగ్ అనేది, ఒక్కొక్క రకంగా ఇన్స్టిట్యూట్. ఇప్పుడు నేను ఆల్రెడీ IIIT కర్నూలు చేశాను, మరి IIIT కాంచీపురం ఒక్కొక్క రోజు. మరి కొన్ని ఇన్స్టిట్యూట్లు ఎలా ఉంటాయంటే సిఎస్సి వాళ్ళు ఒకరోజు పెట్టుకున్నారు, ఈసీ వాళ్ళు ఒకరోజు పెట్టుకున్నారు, బ్రాంచ్ వైజ్ వాళ్ళు పెట్టుకున్నారు. ఈ బ్రాంచ్ వాళ్ళు ఇక్కడికి రావాలి, ఈ బ్రాంచ్ వాళ్ళు ఇక్కడికి రావాలని మరి పెట్టుకున్నారు. అవన్నీ చూసుకోండి. ఒకసారి చూసుకుంటే ఏంటంటే మరి దాంతో పర్టికులర్ ఇక్కడ చూశారు కదా, ఇక్కడ చూసుకోండి. ప్లీజ్ విజిట్ వెబ్సైట్ ఆఫ్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యాక్చువల్ డేట్స్ ఆఫ్ ఫిజికల్ రిపోర్టింగ్, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్. అలాటెడ్ ఇన్స్టిట్యూట్ చూసుకోవాలి. సపోజ్ నాకు ఎన్ఐటి వరంగల్ అలాట్ అయింది. నేను ఎన్ఐటి వరంగల్కి వెళ్ళి అన్ని డీటెయిల్స్, ఇక నాది ఎన్ఐటి వరంగల్లే. నేను రిమైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐ డోంట్ కేర్. నాకు రిమైనింగ్ ఇన్స్టిట్యూట్తో పని లేదు, ఎన్ఐటి వరంగల్తోనే పని. మరి అదేవిధంగా ఎన్ఐటి తిరుచి అని, అదేవిధంగా IIIT కర్నూలు ఉంది. ఇక మీరు IIIT కర్నూలే చూసుకోవాలి, వేరే ఇన్స్టిట్యూట్ సంగతి మీకు అనవసరం. మీరు ఈ టైం టేబుల్స్ అనవసరం. ఇది సీసీఆప్లో ఇచ్చిన ఇన్ఫర్మేషను, జోసాలో టైం టేబుల్స్, ఇక ఇవన్నీ మర్చిపోండి. ఆ షెడ్యూల్స్ అన్నీ మర్చిపోయింది. మీకు ఇన్స్టిట్యూట్ షెడ్యూల్సే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకి 12వ తారీఖు కదా, 12వ తారీఖు రౌండ్ 2 అలాట్మెంట్ 5 గంటలకైతే వచ్చేస్తుంది. ఎక్కడ ఏది వచ్చినా కానీ వెళ్ళిపోండి. మీరు దాదాపు ఎంసెట్ కాలేజీల్లో, మరి తెలంగాణ ఎంసెట్ అయినా ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి అయినా మరి దాని మీద GFTలో కొద్దిగా బెటర్ కాబట్టి అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే బెటర్ నా సలహా. మరి నా యొక్క అభిప్రాయము టాప్ 5 టాప్ 10 కాలేజీలో, టాప్ 10 ఎంసెట్ కాలేజీల్లో అంటే ఆలోచించండి ఒకసారి. టాప్ 10 ఎంసెట్ కాలేజీల్లో మరి తెలంగాణలో ఉస్మానియా కానీ, JNTU, CBIT, VNR అవి ఉంటే కొద్దిగా ఆలోచించండి. ఇక రిమైనింగ్ కాలేజెస్ అన్నావా, GFTసే మేలు. GFTస్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా జాయిన్ అయిపోండి. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. మరి ఈరోజు 5 గంటలకైతే మరి ఫైనల్ సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. జోసా సమాప్తం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. జోసా అండ్ సీసీఆప్ కౌన్సిలింగ్ కూడా రౌండ్ 2తో సమాప్తం అవుతుంది. ఆల్ ది బెస్ట్. This is Miracle signing off. Thank you.